పరిచయం. మన చుట్టూ ఉన్న వస్తువులు అనేక రకాలైన పదార్థాలతో తయారై ఉంటాయి. పదార్థాలను వాటి ధర్మాల ఆధారంగా మనం వాటిని వేరువేరు సందర్భాలలో ఉపయోగిస్తాం. మన నిత్య జీవితంలో వేరువేరు పదార్థాలతో తయారైన అనేక రకాల వస్తువులను ఉపయోగిస్తూ ఉంటాం. కొన్ని వస్తువులు ఒకే పదార్థంతో తయారైతే మరికొన్ని వస్తువులు ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో తయారవుతాయి. ఉదాహరణకు కుర్చీలు, బల్లలు, సైకిళ్ళు, ఎడ్ల బండ్లు, వంట పాత్రలు, బట్టలు, టైర్లు వంటి ఎన్నో వస్తువులను మనం గమనిస్తూ ఉంటాం. వివిధ పదార్థాల నుంచి తయారైన వస్తువులు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. వరుస సంఖ్య, పదార్థం, వస్తువు. వరుస సంఖ్య 1 పదార్థం, లోహం, వస్తువు, పాత్ర. అలాగే 2 ప్లాస్టిక్ సంచులు, 3 గాజు అద్దం, 4 చెక్క బల్ల, 5 పత్తి బట్టలు, 6 తోలు బూట్లు, 7 పింగాణి కప్పులు, రాళ్ళు విగ్రహాలు. పదార్థాల ధర్మాలు. ఏ వస్తువుకు ఏ పదార్థం వాడాలో నిర్ణయించాలంటే ముందుగా ఆ పదార్థాల మెత్తదనం, గట్టిదనం, మెరుపు ఉండటం, మెరుపు లేకపోవటం వంటి ఎన్నో ధర్మాలను తెలుసుకోవాలి. పారదర్శకత. గాజు గుండా చూసినప్పుడు అవతలి వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయనే దుకాణదారులు తాము అమ్మే వస్తువులు అందరికీ కనిపించేలా బిస్కెట్లు, మిఠాయిలు వంటి తినుబండారాలు గాజు జాడీలలో ఉంచుతారు. కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను స్పష్టంగా చూడగలం. అటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారు. ఉదాహరణకి గాజు, చెక్క, స్టీలు, కార్డ్బోర్డ్ వంటి కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడలేము. అటువంటి పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటాము. ఇప్పుడు ఒకసారి పారదర్శక, అపారదర్శక పదార్థాలని గుర్తించడం ఎలాగో చూద్దాం. వస్తువు, అది పారదర్శకమో అపారదర్శకమో ఒక్కసారి చూద్దాం. గాజు జాడి, ఇది పారదర్శకం. స్టీలు పళ్ళెం, ఇది అపారదర్శకం. చెక్క తలుపు, ఇది కూడా అపారదర్శకం. పాక్షిక పారదర్శకత. కొన్ని పదార్థాల గుండా అవతలి వస్తువులను చూడగలం, కానీ స్పష్టంగా చూడలేము. ఇటువంటి పదార్థాలను పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. కొన్ని రకాల గ్లాస్ అద్దాలు బిగించిన కిటికీలను చూడండి, వాటి గుండా వస్తువులను స్పష్టంగా చూడలేము. కాగితం గుండా చూద్దాం. ఒక తెల్ల కాగితం గుండా వెలుగుతున్న బల్బును చూడండి. ఇప్పుడు కాగితంపై కొన్ని నూనె చుక్కలు వేసి నూనె వేసిన భాగం గుండా వెలుగుతున్న బల్బును చూడండి. మొదట కాగితం గుండా చూసినప్పుడు బల్బు కనబడలేదు. రెండవసారి నూనె వేసిన భాగం ద్వారా చూసినప్పుడు బల్బు కనబడటం మనం గమనిస్తాం. పదార్థాల స్థితి. పదార్థాలు 3 స్థితులలో ఉంటాయి. అవి ఘనస్థితి, ద్రవస్థితి మరియు వాయుస్థితి. వేడి చేసినప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతాయి. అదేవిధంగా చల్లబరిచినప్పుడు వాయుస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారతాయి.
కొవ్వొత్తిని వెలిగించడం. ఒక సురక్షిత ప్రదేశంలో కొవ్వొత్తిని వెలిగే అగ్గిపుల్లతో వెలిగించండి. మొదటిసారి అగ్గిపుల్ల కొవ్వొత్తికి తాకించి వెలిగించండి. సుమారు 2 నిమిషముల పాటు వెలగనివ్వండి. తరువాత కొవ్వొత్తిని ఆపివేయండి. తెల్లని పొగ కొవ్వొత్తి ఒత్తి నుండి బయటికి రావడం గమనించవచ్చు. ఇప్పుడు వెలుగుతున్న అగ్గిపుల్లను కొవ్వొత్తి ఒత్తికి దగ్గరగా తీసుకురండి. కానీ ఒత్తిని తాకకుండా చూడండి. ఆరిపోయిన కొవ్వొత్తి దూరం నుండే మంటను అందుకోగలిగింది. దీనికి కారణం కొవ్వొత్తి ఆర్పినప్పుడు వచ్చిన పొగ కొవ్వొత్తి వాయు రూపం. పదార్థాల స్థితి. నీరు లాంటి పదార్థాలు అది ఉంచిన పాత్ర ఆకారాన్ని పొందుతాయి. ఈ విధంగా పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునే పదార్థాలను ద్రవ పదార్థాలు అంటారు. ఉదాహరణకు నీరు, పాలు, కిరోసిన్ మొదలైనవి. ఆకారాన్ని మార్చుకోని పదార్థాలను ఘన పదార్థాలు అంటారు. ఉదాహరణకు చెక్క, రాయి, ఇటుక మొదలైనవి. కొన్ని ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు చూద్దాం. రాయి, ప్లాస్టిక్ ఘన పదార్థాలు. పాలు, నీరు ద్రవ పదార్థం. పొగ, నీటి ఆవిరి వాయు పదార్థం. కొంత పంచదారను ఒక గ్లాసులో, మరికొంత పంచదారను ఒక గిన్నెలో పోసిన పంచదార పాత్ర ఆకారాన్ని పొందడం మనం గమనించవచ్చు. దీనిని బట్టి ద్రవ పదార్థాలు తాము పోసిన పాత్ర ఆకారాన్ని పొందినట్లే కొన్ని ఘన పదార్థాలు కూడా మనం పోసిన పాత్ర ఆకారాన్ని పొందుతాయని తెలుస్తుంది. ఉదాహరణకు పంచదార, ఉప్పు, ఇసుక మొదలైనవి. నీటిలో మునిగేవి, తేలేవి. కొన్ని వస్తువులు నీటిలో మునుగుతాయి, మరికొన్ని నీటిలో తేలుతాయి. నీటిలో మునిగేవి. ఒక బీకర్లో నీటిని తీసుకొని దానిలో ఒక టమాటా, వంకాయ, ఆలుగడ్డ, ఇనుపరాయి, మేకు మొదలైనవి ఒక్కొక్కటిగా వేసినట్లయితే అవి నీటిలో మునుగుతాయి. నీటిలో తేలేవి. బీకరు నీటిలో స్పాంజ్ ముక్క, శుద్ధ ముక్క, ఆకు, చెక్క ముక్కలను ఒక్కొక్కటిగా వేసి పరీక్షించినట్లయితే అవి నీటిలో తేలుతాయి. కొన్ని వస్తువులు ఒక ఆకారంలో ఉన్నప్పుడు నీటిలో తేలుతాయి. వాటి ఆకారం మారినప్పుడు నీటిలో మునుగుతాయి. నీటిలో మునిగే స్వభావమున్న వస్తువులను తేలేటట్లు చేయవచ్చును, కానీ నీటిలో తేలే వస్తువులను మునిగేటట్టు చేయలేము. ఉదాహరణకు ఇనుప మేకు, ఖాళీ ఇనుప డబ్బా. నీటిలో కరిగేవి, కరగని పదార్థాలు. నీటిలో కరిగేవి. కొన్ని పదార్థాలు నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కరుగుతాయి. ఇటువంటి పదార్థాలను నీటిలో కరిగే పదార్థాలు అంటారు. ఉదాహరణకు పంచదార, ఉప్పు మొదలైనవి. నీటిలో కరగనివి. కొన్ని పదార్థాలు నీటిలో కలిపినప్పుడు కరగవు. ఇటువంటి పదార్థాలను నీటిలో కరగని పదార్థాలు అంటారు. ఉదాహరణకు కిరోసిన్, కొబ్బరి నూనె, ఇసుక, రంపపు పొట్టు మొదలైనవి.
5 బీకర్లలో నీటిని తీసుకోండి. పంచదార, ఉప్పు, శుద్ధ పొడి, ఇసుక, రంపపు పొట్టు వంటి వాటిని తీసుకొని ఒక్కొక్క బీకరులో ఒక్కొక్క దాన్ని కొద్దిగా కలపండి. ఈ కింది పరిశీలనను గమనించండి. నీటిలో కలిపిన పదార్థం పంచదార. పంచదార కరుగుతుంది. ఉప్పు కరుగుతుంది. ఇసుక కరగదు. రంపపు పొట్టు కరగదు. శుద్ధ పొడి కరుగుతుంది. ఇలా పదార్థాలు రకరకాల ధర్మాలను కలిగి ఉండటం వల్ల మనం వాటిని మన అవసరాలకు అనుకూలంగా ఉపయోగించుకోగలుగుతున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.